ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్ల కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరిస్తున్న క్రమంలో కూడా అందులో కూడా ఏదైతే గృహలక్ష్మికి సంబంధించిన కూడా 500 రూపాయలకు సిలిండరు ఇస్తామని చెప్తున్న క్రమంలో కూడా వీరందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవడానికి కూడా ఆ బారులు తీరిన పరిస్థితి కనపడుతుంది. 500 రూపాయలతోటి ఏదైతే సిలిండర్ వస్తుందో ఈకేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ మాకు ఎక్కడ రాదు అంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన చెందు కూడా వీళ్ళందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవడానికి కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ దగ్గర కూడా ఆ బారులు తీరిన పరిస్థితి ఉంది. రాష్ట్ర గ్యాస్కు సంబంధించిన ఈకేవైసీకి మాత్రము సమయం లేదు, దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినా కూడా కొంతమంది మాత్రము ఆందోళన చెందుతూ కూడా వీరందరూ కేవైసీ చేయించుకోవడానికి వస్తున్నారు. మరికొంతమంది మాత్రము ఏదైతే ఆ మహిళల పేరు మీదనే ఉంటేనే ఇది వస్తుంది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది అన్న క్రమంలో కూడా ఏదైతే చాలా వరకు కూడా ఆ పురుషుల పేరు మీదనే గ్యాస్ కనెక్షన్లు ఉంటున్నాయి. అవన్నీ కూడా స్త్రీల పేరు మీద మార్చుకోవడానికి కూడా పెద్ద ఎత్తున కూడా గ్యాస్ సెంటర్లకు వస్తున్న పరిస్థితి. గ్యాస్ సెంటర్లకు వచ్చిన పరిస్థితి మాత్రం ఇక్కడ మాత్రం అధికారులు మాత్రము అట్లాంటిది పేరు చేంజ్ చేసే మాత్రం అవకాశం మాత్రం లేదు. ఒకవేళ డెత్ అయితే డెత్ సర్టిఫికెట్ కానీ దానికి సంబంధించిన ఆధారాలు పెడితేనే అవి అవుతాయని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. వీరందరూ కూడా ఎక్కడ మా పేరు మీద ఉంది, మా భార్య పేరు మీద కానీ మా కూతురు పేరు మీద కానీ లేడీస్ పేరు మీదకి పెట్టుకుంటే మాత్రం సబ్సిడీ వస్తుందేమన్న ఉద్దేశంతో కూడా భారీగా క్యూ లైన్ కడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కేవైసీ చేయించుకోవడానికి అయితే వస్తున్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి లైన్ భారీగా లైన్ ఉంది, దేని కొరకు వచ్చారు సార్? మేము తప్ప ఇంప్రెస్ చేయాలంటే మాకు ఈ రోజు తెలిస్తే మేము వచ్చి వేసుకుంటున్నాం. గ్యాస్కు సంబంధించిన గ్యాస్ బాయ్స్ కూడా మీకు గ్యాస్ డెలివరీ అయ్యే క్రమంలో కూడా వస్తామని చెప్తున్నారు. అక్కడ వేయించుకోవచ్చు కదా, ఎందుకు మరి పెద్ద మనుషులు మీరు భారీగా లైన్ నిలబడి కూడా ఎందుకు? ఏమో మరి అందరు అంటున్నారు కాబట్టి మేము వచ్చి ఇక్కడ నిలబడుతున్నాం. కానీ మాకు ఆ విషయం ఇక్కడ చెప్పినట్టయితే మా ఇంటికాడ వేస్తాం అంటే మాకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఇప్పుడు తెలియకనే మేము ఇక్కడ వచ్చి లైన్లు కట్టాం, వేసుకుంటున్నాం. నువ్వు చెప్పు, ఎక్కడి నుంచి? చెర్లపల్లి నుంచి వచ్చాం సార్, చెర్లపల్లి నుంచి వచ్చినాం మేము. అక్కడ గ్యాసు రోజు తీసుకొచ్చి ఇస్తాయని ఆయన ఏం పెడతలేడు, ఆయన ఏం చేస్తలేడు. ఆఫీస్ రావడం తప్పలేదు, ఇక ఆఫీస్కే వచ్చేస్తున్నాం. ఇది ఇంత లైన్ కట్టాల్సి వస్తుంది ఇక. రైట్, మరి కొంతమంది మేము కేవైసీ కోసం వచ్చినాం. జనాలకు అవగాహన లేక సబ్సిడీకి దీనికి సంబంధం లేదు, అయినా ఎగబడి వస్తారు. వీళ్ళు కూడా గ్యాస్ ఏజెన్సీలు కూడా ఇంటింటికి డెలివరీ చేసేటప్పుడు ఒక మిషన్ అరేంజ్ చేసి వాళ్ళకి అక్కడే తంబు తీసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి కూడా ఉండవు. అందుకే అందరూ ఏజెన్సీ వాళ్ళు ముందుకు వచ్చేసి మిషన్ సమకూర్చాలని మేము కోరుకుంటున్నాం. పెద్ద ఎత్తున కూడా ఏదైతే జెంట్స్ పేరు మీద ఉన్నప్పుడు జెంట్స్ పేరు మీద ఉన్నదానికి మహిళా పేరు మీద మార్చాలంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్లా మార్చాలా, వీళ్ళకు ఉండదు. ఇక్కడ మార్చేది ఏమైనా డెత్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని నెక్స్ట్ ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళకి మారుస్తారు తప్ప ఇవన్నీ జనాలకు తెలియక ఎలాంటి మార్పులు చేర్పులు తెలియకుండా ఊకనే సబ్సిడీ ఆడోళ్ళ మీద ఉంటే పడుతుంది, మొగోళ్ళ ఉంటే పడదు అనే ఊహాగానాలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని కూడా ఏజెన్సీ వాళ్ళు ఏం చేయాలంటే ఇంటికి మేమే వస్తాం, ఏకీవేసి మిషన్ తీసుకొస్తాం అని చెప్తే కొంచెం ఎవరికి కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. పేరు మీద కూడా పేర్లు చేంజ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ వస్తున్నారా, ఎట్లా ఉంది సార్? కొంతమంది వస్తున్నారండి, నేమ్ చేంజ్ కోసం వస్తున్నారు. వాళ్ళకి ఏంది అపోహ తెలియక పాపం వస్తున్నారు. అటువంటిది అయితే ఏమి లేదు. ఓన్లీ ఎవరైతే పర్సన్ డెత్ అవుతారో వాళ్ళ పేరు నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద మాత్రమే పేరు నేమ్ చేంజ్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళ మీద ఉండదు, ఆప్షన్ లేదు. వీళ్ళందరూ తెలియక ఇక్కడికి వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మేము డెలివరీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి లిస్ట్ పెట్టించి పంపిస్తున్నాం. అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు లైన్లు కడుతున్నారు. మేమంతా అవగాహన కల్పించినా కానీ వాళ్ళు ఇక్కడికే వస్తారు. యూట్యూబ్ అవి చూస్తాం వలన వాళ్ళకి ఏంటంటే తెలియక ఇక్కడికి వచ్చి మళ్ళీ లైన్ కడుతున్నారు. చాలా అంటే మీరు అవగాహన కల్పిస్తున్నారు, కరెక్ట్. అవగాహన కల్పిస్తున్నా కూడా మహిళలు కూడా ఎందుకు ఇంత పెద్దగా వచ్చి ఇక్కడ క్యూ లైన్ కట్టుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది అనుకుంటున్నారు? వాళ్ళకి యూట్యూబ్ అవన్నీ చూసి వాళ్ళు తెలియక వస్తారని చెప్పి అనుకుంటున్నారు సార్. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంటికి పంపిస్తున్నాం, డెలివరీ వాళ్ళు పంపిస్తున్నాం, అందరూ వస్తున్నారు పాపం. అయినా కానీ ఇప్పుడు వచ్చి లైన్ కడుతున్నారు. కేవైసీలు మా దగ్గర దాదాపు ప్రతిరోజు వస్తానికి 800-900 చేస్తూనే ఉంటామండి. మేము మా స్టాఫ్ కూడా అడిషనల్ 4 స్టాఫ్ పెట్టి మళ్ళీ చేపిస్తున్నాం. రైట్, మొత్తంగా ఏదైతే గ్యాస్కు సంబంధించిన అధికారులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే పేరు మార్పిడి మాత్రమో ఆప్షన్ మాత్రమో ఇక్కడ లేదు, ఆఖరి తేదీ అంటూ ఏం లేదు. ఈ కేవైసీ ఎప్పటివరకైనా చేసుకోవచ్చు. ఈ కేవైసీకి ఇప్పుడు ఇచ్చే 500 రూపాయల సిలిండర్ కూడా ఎలాంటి సంబంధం లేదని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ కేవైసీ ఒకవేళ చేయించుకోకపోయినా కూడా ఈ సబ్సిడీ మాత్రము కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన సమయం కూడా కేటాయిందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే మహిళలు మాత్రము కొద్దిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మా భర్తల పేరు మీద ఉండడం వల్ల మాకు సబ్సిడీ వస్తుందో రాదో అని చెప్పడం కూడా వీళ్ళందరూ కూడా పేరు మార్పిడి చేయించుకోవడానికి మాత్రం గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారు కూడా ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేమ్ చేంజ్ కాదని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ కేవైసీకి సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.